అండ్ ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఫ్యూచర్ ఏ రకంగా ఉండబోతోందో మీకు తెలుసా? దీనికి సంబంధించి ఒక క్లియర్ విజన్ తో చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఏపీలో సీ ప్లేన్స్ నిర్వహణకు కేంద్రం ముందు చంద్రబాబు కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి సానుకూలంగా స్పందన వచ్చింది. మరో వారం రోజుల్లో దేశంలో సీ ప్లేన్ పాలసీ కూడా తీసుకురాబోతున్నారు. ఈ పాలసీ కనుక వస్తే శ్రీశైలం అలాగే ప్రకాశం బరాజులలో వీటిని ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రతిపాదనతో సిద్ధంగా ఉంది. ఏపీతో పాటుగా పాలసీ కోసం ఇంకొక వైపు గుజరాత్, మహారాష్ట్ర కూడా ఎదురు చూస్తున్నాయి. సో సీ ప్లేన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, అసలు ఏంటి ఈ సీ ప్లేన్స్? ఎస్, మన కళ్ళ ముందు కనిపిస్తోంది ఇదే సీ ప్లేన్. ఈ విమానాలు నీళ్లపై తేలియాడితే మనం చూస్తున్నట్టుగా. సో వాటర్ టు వాటర్ ఆర్ వాటర్ టు ల్యాండ్, ఎనీ ప్లేస్ ఇవి ఈజీగా ల్యాండ్ అయిపోగలవు. సో ప్రత్యేకమైన సందర్భాల్లో సముద్రాల్లో కూడా ఇవి హ్యాపీగా సేఫ్గా దిగగలుగుతాయి. టూరిజం పరంగా ఇప్పటికే విదేశాల్లో ఇవన్నీ కూడా చాలా పాపులర్. అయితే ఏపీలో వీటిని ప్రవేశపెట్టడం ద్వారా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రయోజనాలు మనం రాబట్టొచ్చు అన్నది ప్రభుత్వ ఆలోచన. వాటిలో ప్రధానమైనది ఒకటి టూరిజం డెవలప్మెంట్, రెండోది మనం చూస్తున్నాం వర్షాలు వచ్చినప్పుడు ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉన్నాయో. ఇలాంటి విపత్తుల సమయంలో తరచూ ముంపుకి గురయ్యే లంక గ్రామాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ ఎంత సవాల్ విసురుతున్నాయన్నది కూడా మనకు తెలుసు. కానీ ఈ రెస్క్యూ ఆపరేషన్స్ అన్నీ కూడా వీటి వల్ల, ఈ సీ ప్లేన్స్ వల్ల చాలా సులువైపోతుంది. ఎందుకంటే ఇవి రెస్క్యూ బోట్ల కంటే కూడా చాలా వేగంగా మూవ్ అవ్వగలవు కాబట్టి. పైగా మెడికల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఇవి చాలా కీలక రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి కేంద్రం సీ పాలసీని అలా ప్రకటించగానే దాన్ని ఫస్ట్ ఫేజ్లోనే, తొలి దశలోనే క్యాప్చర్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉంది. ఇప్పటికే ప్రకాశం బరాజ్ అలాగే శ్రీశైలం వీటి కోసం ప్రతిపాదనలు కూడా పెట్టేసింది. ఈ రెండు ప్రాంతాల్లోనే కాదు, కోస్టల్ రీజియన్లో చాలా చోట్ల వీటిని ఏర్పాటు చేసే యోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. కేంద్ర పాలసీ గనక సపోర్ట్ చేస్తే వీలైనంత త్వరగా అందుకు అవసరమైన ఏరోడ్రోమ్స్ అంటే చిన్న సైజ్ ఎయిర్పోర్ట్లను నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వాస్తవానికి కరోనాకి ముందే కేంద్రం ఈ సీ ప్లేన్ పాలసీని రూపొందించింది. సీ ప్లేన్ ని నిర్వహిస్తామని చెప్పి స్పైస్ జెట్, మెరిటైమ్ ఎనర్జీ, హెలి ఎయిర్ సర్వీసెస్ అలాగే హెరిటేజ్ ఏవియేషన్ వంటివి కూడా ముందుకొచ్చాయి. ట్రయల్ రన్ కూడా జరిగింది. అయితే ఆ తర్వాత కరోనా రావడం, పరిస్థితులంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోవడంతో ఈ పాలసీ వాయిదా పడింది. అయితే మరో వారంలో మాత్రం దీన్ని కేంద్రం తిరిగి తీసుకురాబోతోంది. ఈ సీ ప్లేన్స్ గురించి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఏమన్నారో ఒకసారి చూద్దాం. మరొక వారం రోజుల్లో కేంద్ర మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి సీ ప్లేన్ పాలసీని మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం. గతంలో ఒకసారి రిలీజ్ చేసిన తర్వాత కొన్ని ఇష్యూస్ని ఐడెంటిఫై చేసాం. మళ్ళీ స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడి సీ ప్లేన్ పాలసీని మళ్ళీ ఏ రకంగా ఆధునీకరించాలని చెప్పి ఒక ప్రగాఢమైనటువంటి ఒక ప్రాసెస్ని నడిపించి ఈరోజు మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం. దాని తాలూకా బెనిఫిట్ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతంగా వినియోగించుకోవచ్చు. దానికి సంబంధించి ప్రకాశం బ్యారేజ్లో కూడా ఒక వాటర్ ఏరోడ్రోమ్ అంటే అక్కడ నుంచి సీ ప్లేన్స్ వెళ్ళే విధంగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా ప్రపోజ్ చేశాం. అలాగే శ్రీశైలంలో ఉన్నటువంటి బరాజ్లో కూడా ఒక వాటర్ ఏరోడ్రోమ్ పెట్టాలని, అలాగే మనకున్నటువంటి కోస్టల్ ఏరియాస్లో కూడా ఎక్కడికక్కడ 1000 కిలోమీటర్స్ దీంట్లో ఎక్కడికక్కడ మనం వాటర్ ఏరోడ్రోమ్స్ పెట్టుకుంటే సీ ప్లేన్స్ తాలూకా యూటిలైజేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం పొందొచ్చు. సో అది మంత్రి రామ్మోహన్ నాయుడు ఏపీ నుంచి ఆయన ఆలోచిస్తూ ఆయన చేస్తున్న విజన్. అయితే ఏపీ చేస్తున్న మరొక ప్రయత్నం ఏంటి అంటే హెలీప్యాడ్స్. ఇందుకు సంబంధించి కూడా ప్రతిపాదనలు కేంద్రం ముందుంచింది. అయితే జిల్లాకి ఒక హెలీప్యాడ్ని ఏర్పాటు చేసేలా కేంద్రం ముందు ప్రతిపాదనలు పెట్టింది రాష్ట్రం. సో ప్రతి జిల్లాకి ఒక హెడ్ క్వార్టర్స్ ఏ రకంగా ఉంటుందో అదే రకంగా ఒక హెలీప్యాడ్ కూడా ఉండాలి అన్నది ఏపీ ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. అయితే అసలు జిల్లాకు ఒక హెలీప్యాడ్ ఎందుకు, దీని గురించి కూడా మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. హెలికాప్టర్ నెట్వర్క్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. దానికి సందర్భంగా ఎక్కడెక్కడైతే హెలీపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అది డిస్ట్రిక్ట్కి ఒకటి కానీ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే హెలికాప్టర్ సర్వీసెస్ను కూడా మనం టూరిజం పర్పసెస్కి అలాగే మెడికల్ ఎమర్జెన్సీ పర్పసెస్కి ఈ రెండింటికి కూడా వినియోగించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయన చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం తరపున మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తరపున హెలికాప్టర్ సర్వీసెస్ ఆంధ్రాలో ఎలా ఇంప్రూవ్ చేయాలన్న దాని మీద కూడా మేమందరం కూడా చర్చించుకుంటాం.
సో అది క్లియర్గా మంత్రి విజన్. సో మనం రెండు అంశాల గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము. మూడిట్లో ఒకటి సీ ప్లేన్ పాలసీ. సో సీ ప్లేన్ పాలసీతో కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అది అలా ప్రకటించగానే అందిపుచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. రెండోది హెలీప్యాడ్. సో జిల్లాకు ఒక హెలీప్యాడ్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకోవాలనుకుంటున్నారు. దీంతో పాటుగా మూడోది ఎయిర్పోర్ట్ల అభివృద్ధి. సో ఏ రకంగా అయితే మనం ఆల్రెడీ ఇప్పటికే ఉన్న ఎయిర్పోర్ట్లన్నింటినీ కూడా మరింత మెరుగుపరచడంతో పాటుగా కొత్త ఎయిర్పోర్ట్లను తయారు చేయడం అన్నది ఇక్కడ బిగ్ టార్గెట్గా కనిపిస్తుంది. రైట్, మూవింగ్ ఆన్. వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళదాము. ప్రస్తుతం ఏపీలో ఉన్న ఎయిర్పోర్ట్లు 7, అయితే వాటికి ఇంకొక 7 యాడ్ చేసి 14 ఎయిర్పోర్ట్లను తీర్చిదిద్దాలి అన్నది ఆలోచన. చిత్తూరు జిల్లా కుప్పం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లా దగదర్తి, నాగార్జున సాగర్ సమీపంలో ఎయిర్పోర్ట్లు తీసుకురావాలనుకుంటున్నారు. ఇక భూసేకరణతో పాటుగా ఇతర ప్రతిపాదనలు ఇస్తే కేంద్రం పరిశీలిస్తుంది. రన్నింగ్లో ఉన్న భోగాపురాన్ని పూర్తి చేయడానికి కూడా టార్గెట్ పెట్టుకున్నారు. రైట్, ఒకసారి మనం ఈ ఎయిర్పోర్ట్ల అభివృద్ధి అలాగే హెలీప్యాడ్ మొత్తం ఏపీ ఏవియేషన్కి సంబంధించి రామ్మోహన్ నాయుడు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎయిర్పోర్ట్ల తాలూకు అవసరం ఉందా అని అందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, భవిష్యత్తులో ఈస్ట్ కోస్ట్కి లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి తాలూకా దూరదృష్టి ఆలోచన. అందుకనే పోర్ట్ కనెక్టివిటీ కానీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ, రైల్వేస్ తాలూకా ఆధునీకరణ కానీ, రోడ్ ట్రాన్స్పోర్ట్ని కానీ ఇవన్నీ కూడా ఎందుకు ప్రధానంగా దృష్టి పెట్టి చేస్తున్నారంటే లాజిస్టిక్స్కి ఒక హబ్గా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ మీకు తెలుసు, ఎవ్రీ మంత్ కూడా మేము రివ్యూ చేస్తున్నాం మినిస్ట్రీ దగ్గర నుంచి. జూన్ 26 లోపలికల్లా అది కంప్లీట్ చేయాలని. విజయవాడది మిడ్ నెక్స్ట్ ఇయర్ కల్లా కంప్లీట్ చేయాలని. రాజమండ్రిది నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ కల్లా కంప్లీట్ చేయాలని. కడపది డిసెంబర్ నెక్స్ట్ ఇయర్ కల్లా కంప్లీట్ చేయాలని. ప్రతి ఒక్కటి కూడా ఒక డేట్స్ని మేము నిర్ధారించుకున్నాం. ఆ డేట్స్ ప్రకారం టైం లైన్ కూడా ప్రపోజ్ చేసుకొని అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. సో ఎయిర్పోర్ట్ల అభివృద్ధికి సంబంధించి క్లియర్ టార్గెట్స్ పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న భోగాపురానికి 2026 జూన్ టార్గెట్గా పెట్టుకుంది. గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధికి 2025 జూన్, అంటే వచ్చే సంవత్సరం జూన్. రాజమండ్రి ఎయిర్పోర్ట్ని మరింత అభివృద్ధి చేయడానికి ఆగస్ట్ 2025 కల్లా ఫినిష్ చేయాలని. కడప ఎయిర్పోర్ట్ని మరింతగా డెవలప్ చేసి 2025కి ఇంకా బెటర్గా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో చూడాలి, ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ రంగం మరింత అభివృద్ధి చెందే దిశగా, టూరిజం పరంగా కూడా మరింత డెవలప్ అయ్యే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.